మంచి స్టిఫ్ టార్గెట్ ఫేస్ చేస్తూ కూడా ఎలాంటి ఒత్తిడి ఇవ్వకుండా యంగ్స్టర్ అయినా కూడా అతను చక్కటి బ్యాటింగ్ చేశారు. వైట్ డెలివరీ ఈసారి ఆఫ్ స్టంప్ కి చాలా ఎడంగా పడింది. దాంతో మరొక అదనపు పరుగు లభించింది నార్త్ కింగ్స్ కి. లాస్ట్ ఓవర్లోని ఆఖరి బంతి మనం చూడొచ్చు. సునాయాసంగా బంతిని గాల్లోకి లేపాడు. అది స్క్వేర్ లెగ్ బౌండరీ తీసుకువెళ్ళింది. 1 బౌన్స్ ఫోర్. ఈసారి మరొకసారి లెగ్ సైడ్ లో మరొక బౌండరీ లభించే అవకాశం. ఎస్, మరొక బౌండరీ లైన్ మీద మిస్ ఫీల్డ్స్ మనం చాలా ఎక్కువగా చూస్తాం. ఈసారి కళ్యాణ్ రామ్ ఇస్ ద కల్ప్రిట్. సో స్కోర్ 80 పరుగులు చేరుకుంది. విజయం సమీపిస్తుండటంతో నాగ్ డగౌట్ లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. రీప్లేలో మనం మరొకసారి చూడొచ్చు. బంతిని పూర్తిగా ఎత్తి తీసుకుని వెళ్ళింది. అది బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా. అక్కడ ఫీల్డింగ్ కి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ మిస్ అయ్యాడు కళ్యాణ్ రామ్. దాంతో మరొక బౌండరీ లభించింది. తర్వాత బంతి ఈసారి గాల్లోకి లేపాడు కయ్యూమ్. అక్కడ కవర్ ఫీల్డర్ కి ఎడంగా వెళ్ళింది బంతి. ఒక సింగిల్ మాత్రం లభించింది. ప్రస్తుతం స్కోరు 81 ఫర్ 1. ఇంకా 7 పరుగులు మాత్రం అవసరం నార్త్ కింగ్స్ కి. మరి ఈ ఓవర్లో విజయం వస్తుందా, ఆఖరి ఓవర్లో విజయం వస్తుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం అఖిల్ క్రీస్ లో ఉన్నాడు కాబట్టి 1-2 భారీ షాట్లతో ఈ ఓవర్లోనే పూర్తి చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ మ్యాచ్ లో మార్నింగ్ వచ్చారు. మరి ఆయన ఈ స్టేజ్ లో ఉంటే ఎలా ఉండేవారో మనం ఒకసారి రవి గారిని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. చాలా సంతోషకరం. మొదలు చూస్తా ఉంటే ఉదయం ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు. ఆ రోజున ఈ రోజున ఉదయం ప్రారంభించేప్పుడు వచ్చాను. ఆ మాదిరి అప్పటి నుంచి కూడా ఇంటి దగ్గరనే టీవీ చూస్తా ఉన్నాను. టీవీలో లైవ్ ఇస్తా ఉన్నారు. ఆ విధంగా బ్రహ్మాండంగా ఆడుతా ఉన్నారు. నాగేశ్వర గారు మంచి నటులు, వారి అబ్బాయి నాగార్జున గారు ఇంకా మంచి నటులు. ఆ మాదిరి చూస్తే వారి అబ్బాయి అఖిల్ కూడా బ్రహ్మాండంగా ఆడుతా ఉన్నారు. ఆ మాదిరిగా విజయానికి చేరువలో బంతుల్ని పరిగెట్టిస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా ఆడుతా ఉన్నారు. అదే మాదిరిగా ముందు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ మ్యాచ్ ని ప్రధాన స్పాన్సర్స్ అనేటువంటి రెక్సోనా వారు బ్రహ్మాండమైన హనీమూన్ ట్రిప్ ఇస్తా ఉన్నారు. ఆ మాదిరిగా మీరు హనీమూన్ వెళ్ళడం కోసం 3 రేపర్స్ పంపమని చెప్పి అడుగుతా ఉన్నారు. సోప్రి ఆ మాదిరిగా పంపించండి. ఆట మిస్ అయినా కానీ హనీమూన్ ఛాన్స్ మిస్ కావద్దని చెప్పి వారు అంటా ఉన్నారు. ఆ విధంగా ఈ మ్యాచ్ ని ఎవరైతే స్పాన్సర్ చేస్తా ఉన్నారో వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే చూస్తా ఉన్నాం మనం మరొక 4 కూడా కొట్టారు. ఆ మాదిరిగా కింగ్స్ బ్రహ్మాండమైనటువంటి విజయ పదంలో ముందు పోయారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నా. ఓవర్ టు వెంకటేష్ గారు. రవి గారు, మీరు ఎప్పుడు మైక్ తీసుకున్నా కూడా ఒక బౌండరీనో సిక్సర్ మాత్రం వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. విన్ పూర్తయింది 88 మన లెక్క ప్రకారం. కానీ ఇంకా ఎంపైర్ కొనసాగిస్తున్నారు. అఫీషియల్ స్కోరర్ ప్రకారం 8.5 ఓవర్స్ కి 88 రన్స్ విజయ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన మరి ఎంపైర్ నిన్న దృష్టిలో కాదు. ఈసారి బౌండరీ లెగ్ సైడ్ లో 4 వైడ్స్ తో నార్త్ కింగ్స్ రెక్సోనా T20 టాలీవుడ్ ట్రోఫీని గెలుచుకుంది. అక్కినేని అఖిల్ ఈ విజయంలో ముఖ్య పాత్ర వహించాడు. నార్త్ కింగ్స్ విన్నర్స్ ఆఫ్ ది టోర్నమెంట్.